హలో అండి, నేను మీ భూమి. వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా అలప్పి వెళ్ళానండి. అలప్పిలో ఒక రిసార్ట్ తీసుకున్నాను. అది ఎంత బాగుందో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. నాకు ఈ రిసార్ట్లో నచ్చింది బాగా ఓపెన్ బాత్రూమ్ అండ్ ప్రైవేట్ బీచ్. ఈ రిసార్ట్కి ప్రైవేట్ బీచ్ ఉందండి. ఓన్లీ ఆ రిసార్ట్ వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ బీచ్లో ఆడుకోవచ్చు. ఇంకెవ్వరు బయట వాళ్ళు నాట్ అలౌడ్ దానికి. ఈ రిసార్ట్లో 2 టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ బాత్రూము, రెండోది అటాచ్డ్ బాత్రూమ్. కాస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మేబీ 4,000 to 5,000 డిఫరెన్స్ ఉంటుంది ఈ రూమ్కి ఆ రూమ్కి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మా బాబాయ్ అయితే ఇంకా ఎంజాయ్ చేశాడు. ఈ రిసార్ట్ నేను తీసుకోవడానికి రీజన్ అదేని. రండి చూపిస్తాను నాకు ఇష్టమైన ప్లేస్ ఏంటి. నేను ఎందుకే తీసుకున్నాను ఈ ఓపెన్ బాత్రూమ్ ఉండే రూమ్ని తీసుకున్నాను నేనైతే. ఈ అక్క ఇన్ని చెప్తుంది, అసలు నేను రిసార్ట్ పేరు ఎందుకు చెప్పట్లేదు అని ఆలోచిస్తున్నారా? రిసార్ట్ పేరు సీక్లూడ్ మరారి శాండ్స్ అలప్పిలో ఉంది. రీసెర్చ్ చేయండి, లేకుంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఈ బాత్రూంలో వేసుకోవడానికి చెప్పులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మేము మా బాబుకి చాలా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నాం. నేను ఈ రిసార్ట్ తీసుకోవడానికి రీజన్ ఇదేని. మా బాబుకి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం. అందులో గెంతడం అంటే చాలా ఇష్టం. రోజంతా అయినా సరే అందులో కూర్చొని అందులో గెంతుదాని అంటాడు. ఈ రిసార్ట్లో పిల్లలకు కూడా స్విమ్మింగ్ పూల్ సపరేట్గా ఉంది, అందుకనే నేనే తీసుకున్నా. మా బాబు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తాడు ఆ రోజు. నేనైతే చిన్నప్పుడెప్పుడో ఈత కొట్టేదాన్ని. మా ఊర్లో ఏరు ఉండేది అక్కడ. మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటే ఏదో డిఫరెంట్గా ఉంది. అది కూడా అమ్మో కష్టం అనిపించింది చాలా. ఇప్పుడు నేను మీకు ప్లేస్ చూపిస్తాను. ఎట్లా ఉంటుందంటే ఆ ప్లేసు ఏదో గోవాలో ఉన్నట్టు అనిపిస్తుంది. అందరు ఫారినర్సే ఉంటారు. మీలో ఎవరైనా వచ్చినట్టుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. డెఫినెట్గా నేను మీట్ అవుతాను మిమ్మల్ని. నా ఇన్స్టాగ్రామ్ ఐడిని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, వీళ్ళు ఒకసారి చూడండి. ఇది రిసార్ట్ వాళ్ళ ప్రైవేట్ బీచ్ అండి. ఇందులో ఆ రిసార్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి ఉంటారు, ఇందులో ఆడుకుంటారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సన్సెట్ కానీ ఆ గ్రీనరీ కానీ ఎంత బాగుందంటే అంత బాగుంది. చల్లగా ఉంది ఆ ప్లేస్ అంతా. మా బాబు అయితే చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో. వాడి కోసం ఆ బొమ్మలు కూడా కొన్నాను బీచ్లో ఆడుకోవడానికి. ఈ రిసార్ట్లో బయట ఫుడ్ నాట్ అలౌడ్ అండి. మనం ఖచ్చితంగా రిసార్ట్లోనే తినాలి ఫుడ్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ మంది ఫారినర్సే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ అమౌంట్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి సో కాస్ట్ కూడా మనకైతే వాచిపోద్ది. మా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయింది ఈ రోజుతోటి. చాలా ఎంజాయ్ చేసాము. బీచ్లో ఆడుకొని స్విమ్మింగ్ పూల్లోకి ఎంతుకొని అంతా ఏం కలిసిపోయాము. రూమ్కి వెళ్ళిపోతున్నాం మేమైతే. నా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ కొట్టండి. మీరు ఎప్పుడైనా అలప్పి వస్తే కేరళ కొంచెం ఎఫోర్ట్ చేయగలం అంటే ఈ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకోండి. రిసార్ట్ అయితే చాలా బాగుంది. నేను ఈ రిసార్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.